10 ఏళ్లలో ₹1,00,00,000 అంటే సాధ్యమేనా? నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ టార్గెట్‌ను ఈజీగా చేరుకోవచ్చు? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 10 ఏళ్లలో ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకుంటే ఇందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. లాంగ్ టర్మ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 10% రిటర్న్స్ ఈజీగా అంచనా వేయొచ్చు. ఈ లెక్కను చూస్తే నెలకు సుమారు ₹50,000 ఇన్వెస్ట్‌మెంట్ అవసరం. ఒకవేళ 12% రిటర్న్ అంచనా వేస్తే అప్పుడు పెట్టుబడి సుమారు ₹43,000 నుంచి ₹45,000 వరకు అవుతుంది. భారీ టార్గెట్‌ను పెట్టుకున్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. అందుకే మీ మొత్తం పెట్టుబడిలో 50% ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేకుండా టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మరో 25% మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇవి లాంగ్ టర్మ్‌లో మంచి గ్రోత్‌ను ఇస్తాయి. ఇక మిగిలిన 25% స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇవి హై రిస్క్‌తో కూడుకున్నవి. స్వల్పకాలంలో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయి, కానీ లాంగ్ టర్మ్‌లో భారీ రిటర్న్స్ అందిస్తాయి. ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటే రిస్క్, రిటర్న్ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. మొదటి ఏడాది నుంచే భారీ రాబడి రావాలని కోరుకుంటారు. కానీ కాంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే మొదటి 5 నుంచి 7 ఏళ్లు మీ పెట్టుబడి మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత రిటర్న్ స్పీడ్ అందుకుంటాయి. అందుకే టార్గెట్ రీచ్ అయ్యే వరకు పెట్టుబడి ఆపకూడదు. ఒక్కసారి నెలకు ₹50,000 పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారికి స్టెప్ అప్ సిప్ బెస్ట్ ప్లాన్. దీని ప్రకారం మొదట తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి మీ ఆదాయం పెరిగే కొద్దీ ఏటా 5 నుంచి 10% పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకు ఈ ఏడాది నెలకు ₹10,000తో స్టార్ట్ చేస్తే వచ్చే ఏడాది దానికి మరో 10% అంటే ₹11,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తక్కువ కాలంలోనే ₹1,00,00,000 టార్గెట్‌ను సులువుగా రీచ్ అవ్వచ్చు.